ఈరోజు సింగవరం గ్రామంలో రైతులకు సంబంధించినటువంటి యంత్ర పరికరాలని పంపిణీ చేసేటువంటి కార్యక్రమంలో నేను శేషారావు గారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులందరికీ కూడా ఈ నియోజకవర్గం మొత్తం మీద 100 యంత్ర పరికరాలని పంపిణీ చేశారు. ఈ నియోజకవర్గం ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం. తూర్పుగోదావరి జిల్లా విభజిత తూర్పుగోదావరి జిల్లాలో చూస్తే ఎడదోలు నియోజకవర్గం ఎక్కువ వ్యవసాయం సాగు చేసేటువంటి నియోజకవర్గం. ఇక్కడ వరి దిగుబడి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా రైతాంగం కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. అందులో కూడా మార్జినల్ ఫార్మర్స్ చాలా ఎక్కువ ఉన్నారు. వీరందరికీ కూడా సహకారం అందించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేయటం, వాటి ద్వారా ఈ ధాన్యం కొనుగోలు కార్యక్రమాలను చేపట్టడం, వాటితో పాటు వారికి అవసరమైనటువంటి యంత్ర పరికరాలని అందించడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఇవాళ మొత్తంగా చూసుకున్నట్లయితే ముందులో కొన్నే ఉన్నప్పటికీ కూడా మళ్ళీ మాట్లాడి జేడీ గారితోనూ ఇతర అధికారులతో మాట్లాడి పెద్ద సంఖ్యలో ఈ నియోజకవర్గానికి యంత్ర పరికరాలు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. దీని ద్వారా రైతాంగం వీటిని ఉపయోగించుకుని పూర్తి స్థాయిలో వారి యొక్క కార్యకలాపాలను నిర్వర్తించుకుంటారనేటువంటి మాట తెలియజేస్తూ, అదేవిధంగా మరొక మాట, గతంలో 13,000 వరకు ఉండేటువంటి రైతు భరోసా ఏదైతే ఉందో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 20,000కి దాన్ని పెంచడం, దాన్ని మనం రాష్ట్ర ప్రభుత్వం 10,000, కేంద్ర ప్రభుత్వం 10,000, మొత్తం 20,000 రూపాయలకి దాన్ని పెంచి రైతులకి పూర్తిగా సపోర్ట్ చేయాలనేటువంటి ఆలోచన. దాంతోపాటు తూర్పుగోదావరి జిల్లా మొత్తం మీద 3,30,000 టన్నులు, 30,000 మెట్రిక్ టన్నులు మనకు ధాన్యం కొనుగోలు చేసినట్లయితే, ఆ టార్గెట్ ఉన్నట్లయితే అందులో ప్రమాణమే 1,30,000 వరకు మన ఎడదోలు నియోజకవర్గంలో మనం తీసుకోవడం జరిగింది. ఇంకా అయినప్పటికీ కూడా చాలామంది రైతాంగం దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు టార్గెట్లు పెంచమని. తప్పనిసరిగా నిన్ననే మళ్ళీ సివిల్ సప్లైస్ మినిస్టర్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో మాట్లాడడం జరిగింది. తప్పకుండా మళ్ళీ మిగతావి కూడా మనం కొనే విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. తప్పనిసరిగా రైతులందరికీ అందుబాటులో ఉంటాం. అదేవిధంగా మన ఈ ఇన్పుట్ సబ్సిడీ జూలైలో జరిగినటువంటి పంట నష్టాన్ని, ఎర్రకాలం పంట నష్టం సందర్భంగా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామనేటువంటి మాట ఆ రోజు అగ్రికల్చర్ మినిస్టర్ అయినటువంటి అచ్చెన్నాయుడు గారు, అదేవిధంగా హోమ్ మినిస్టర్ శ్రీమతి అనితి గారు వచ్చి చెప్పారు. ఆ రోజు మేము కూడా మాట్లాడాం, నేను శేషారావు. అయితే దాన్ని అమలు చేసే విషయంలో కొంత ఇబ్బంది ఏర్పడింది. జూలై తర్వాత జరిగినటువంటి ఆగస్టు నెలలో వచ్చినటువంటి ప్రమాదానికి ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది, కానీ చాలా చోట్ల ఇక్కడ రావటం అనేటువంటిది కొంచెం జాప్యమైంది. ఆ విషయంగా ప్రతి క్యాబినెట్లోనూ కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. అదేవిధంగా శేషారావు కూడా ప్రత్యేకంగా ఒక రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మేము చెప్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు అధికారులను ఆదేశిస్తున్నారు రైతులకు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వమని చెప్పి. అయితే అక్కడ ఆర్థిక శాఖలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన పాపాల తాలూకు ఫలితాలను ఇవాళ మనం అనుభవించాల్సి వస్తుంది. ఆర్థిక శాఖ మొత్తం చిన్నాభిన్నం అయిపోయి ఉంది. అక్కడ ఖజానాలో రూపాయి లేకుండా నొల్లుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ సందర్భంలో కొంత డబ్బు సర్దుబాటు చేయడం అనేది ఇబ్బంది అయినప్పటికీ కూడా మొన్న గట్టిగా సీఎం గారు క్యాబినెట్లో చెప్పినప్పుడు సిఎస్ గారికి చెప్పారు పని, చీఫ్ సెక్రటరీ గారికి. వారు దాన్ని చూస్తున్నారు. మరొక వారం రోజుల్లో ఆ ఇన్పుట్ సబ్సిడీ కూడా తప్పనిసరిగా రైతాంగానికి అందజేస్తాం. మనకి ఎప్పటికప్పుడు ఈ ఎర్రకాలం ప్రమాదం పొంచుంది కనుక దీనికి సంబంధించి కూడా ఒక దీర్ఘకాలిక ప్రణాళికతోటి ఎర్రకాలం నుంచి ముంపు రాకుండా ఉండేదానికి కూడా ఒక ఆలోచనలు చేస్తూ ఉన్నాం. కొంచెం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కుదుటపడ్డ తర్వాత ఇవన్నీ వరుసగా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాం. ఎల్లుండి జరిగేటువంటి క్యాబినెట్లో మళ్ళీ మాట్లాడి ఖచ్చితంగా ఈ ఇన్పుట్ సబ్సిడీ కూడా వచ్చేదానికి అవకాశాలు తీసుకుంటాం. దాంతోపాటు ఇలా ఈ పరికరాలను కూడా పెద్ద సంఖ్యలో తీసుకొచ్చాం కనుక రైతులను మేము కోరేది ఏంటంటే, మీరు జాగ్రత్తగా ఈ పంటలను ఏ రకంగా పండించుకోవాలనేటువంటి విషయంలో పూర్తిగా మీరు కృషి చేయాలని, కౌలు రైతుని ముఖ్యంగా రక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. కౌలు రైతుకి పూర్తి స్థాయిలో సహకారం అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందులో కౌలు రైతులు కూడా నేను మనవి చేసేది, ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోవడానికి ఎల్లవేళ సిద్ధంగా ఉంది కనుక ఈ ముఖ్యమంత్రి గారిని మీరు ప్రత్యేకంగా ఆశీర్వదించాలనేటువంటి మాట మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.